హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ అందరూ అయితే చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తన కెరియర్లోనే మొట్టమొదటిసారి ఒక స్పై కైండ్ ఆఫ్ రోల్ చేయబోతున్నారు. దానికి తోడు అయాన్ ముఖర్జీ గారు ఒక రేంజ్లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ రాశారంట. సో ఆ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎలా కనిపించబోతున్నారు ఈసారి, ఎందుకంటే ఆ సినిమాలో రితిక్ రోషన్ గారు కూడా ఉన్నారు. ఒక మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతుంది వార్ 2. మరి వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉండబోతాయి, ఇద్దరు కలిసి డాన్స్ వేస్తే ఎలా ఉండబోతుంది, నిజంగా థియేటర్లు పేలిపోతాయి అన్న రేంజ్ లో ఖచ్చితంగా అయితే డాన్స్ మూమెంట్స్ అయితే ఉండబోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాటుకి ఏమాత్రం తగ్గదో అంతకు మించే ఉంటుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. అయితే దేవరా ప్రస్తుతం 50 days రన్ కంప్లీట్ చేసేందుకు దగ్గరలో ఉంది. సో దేవరా సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. సో ఈ సినిమా ఫస్ట్ వీక్లో వ్యూస్ పరంగా చూసుకుంటే సలార్ వ్యూస్ని ఆ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేసేసింది. సలార్ సౌత్ లాంగ్వేజెస్లో ఫస్ట్ వీక్ 1.6 million సాధిస్తే దేవరా దాన్ని బీట్ చేస్తూ 2.2 million వ్యూస్ని సంపాదించింది. సో ప్రస్తుతం ఓటీటీలో కూడా ఒక మంచి రెస్పాన్స్ చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా 50 రోజుల ఫంక్షన్ని క్రాస్ రోడ్స్లో చాలా ఘనంగా జరుపుకొని ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కట్అవుట్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. సో ఓటీటీలో కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది దేవరా అనే సినిమా. సో ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేటువంటి లైనప్స్ కోసం అయితే చాలా మంది అభిమానులు చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క వార్ 2, మరొక పక్క అది కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ సినిమా. సో అది కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఇంకో కాంబినేషన్, అంటే జైలర్ సినిమా డైరెక్టర్ నెల్సన్ కూడా ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ ఓకే అయిందని చెప్పి తెలిసింది. అంటే వరుసగా ఒక వేరియేషన్ చూపిస్తూ, అంటే ఇప్పుడు దేవరా కొమరం భీమ్ అక్కడి నుంచి చూసుకుంటే ఆర్ఆర్ఆర్ నుంచి కొమరం భీమ్ క్యారెక్టర్కి దేవరా క్యారెక్టర్కి సంబంధం లేదు. అక్కడ వేరియేషన్ చూపించారు ఆ సినిమాకి ఈ సినిమాకి. దాని తర్వాత వార్ 2 ఒక స్పై ఎప్పుడు చేయాలి అదొక వేరియేషన్. దాని తర్వాత ప్రశాంత్ నీల్ అదొక సపరేట్ జానర్. సో ఎన్టీఆర్ గారు పూర్తిగా వేరియేషన్ పరంగా సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తారు. ఫుల్ ఫ్యాన్ స్టఫ్ ఇస్తున్నారు. సో వార్ 2 సినిమా అతి త్వరలో మన ముందుకు రాని, దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టీం అతి త్వరలోనే అనౌన్స్మెంట్ ఇవ్వనుంది.